వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. మూడో టీ20లో 125 రన్స్ తేడాతో అతిపెద్ద పరాజయం పాలైంది. ప్రధానంగా టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత భారత జట్టు చెత్తాటనే ప్రదర్శిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. మొత్తం 202 పరుగుల లక్ష్య ఛేదనలో కూడా విఫలమయ్యారు. మొత్తం 11.4 ఓవర్లలో 76 రన్స్కే కుప్పకూలింది టీమిండియా. ప్రధానంగా జోష్ టంగ్ 4-28తో జోఫ్రా ఆర్చర్ అదేవిధంగా పేస్ ధాటికి ఆల్అౌట్ అయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులు ఒకసారి మనం గమనించిన తర్వాత ఇంగ్లాండ్ విజయం, భారత పరాభవం మాత్రం కొంతవరకు క్రిటికల్ గా తెలుస్తుంది. అసలు ఇండియన్ టీమ్ కి ఏమవుతుంది, భారత జట్టు ప్రదర్శన ఎందుకు ఇలాగా ఘోర పరాభవం దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి ఆలోచన క్రీడా విశ్లేషకుల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా టీ20 వరల్డ్ కప్ నెక్కిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ ఒక చెత్తాటతో ఒక నిరాశమైనటువంటి ప్రదర్శన చేస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయినటువంటి తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టినటువంటి అయ్యర్ సేన వరుసగా రెండో ఓటమిని కూడా ఖాతాలో వేసుకుంది. ప్రధానంగా సోమవారం జరిగినటువంటి ఈ మ్యాచ్ లో అతిపెద్ద కీలకంగా ఉన్నటువంటి ఇష్యూలో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, భారత ప్రదర్శన ఈసారన్న కొంతవరకు మెరుగుపడేటువంటి ఛాన్స్ ఉంటుందా అనేటువంటి ఆలోచన, ఆసక్తి అందరిలో మెదిలింది. కానీ రీసెంట్ గా జరిగినటువంటి పోరులో బౌలింగ్ లో ఫెయిల్ అయినటువంటి భారత్ ఈసారి ఒక పేలవమైనటువంటి బ్యాటింగ్ తో అతిపెద్ద పరాజయాన్ని ముట్టుకొట్టుకుంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి మూడో టీ20లో 125 రన్స్ తేడాతో కూడా ఓడిపోయింది. ఇక షార్ట్ ఫార్మాట్ లో పరుగుల పరం కూడా భారత్ కొంతవరకు అతిపెద్ద పరాజయానికి కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా 2019లో వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ చేతిలో 80 రన్స్ తేడాతో ఓడినటువంటి మెన్ ఇల్ బ్లూ ఇప్పుడు మరింత చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నారు. ప్రధానంగా ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి 202 పరుగుల లక్ష్య ఛేదంలో టీమిండియా 11.4 ఓవర్లలో 76 రన్స్ కి కుప్పకూలినటువంటి వైనం. ప్రధానంగా జోష్ టంగ్ తో పాటుగా జోఫ్రా ఆర్చర్ పేస్ ధాటికి అదేవిధంగా టాప్ మిడిల్ ఆర్డర్ కూడా కుదేలైనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు అభిషేక్ 10, సూర్యవంశీ దాదాపు ఒక 13, అదేవిధంగా ఇషాన్ దీనికి సంబంధించి 13, అదేవిధంగా కెప్టెన్ అయ్యర్ 5, అక్షర్ 10, తిలక్ 3, శివం దుబే 2, పెవిలియన్ కు కూడా క్యూ కట్టడంతో అసలు ఇంత ఘోర పరాభవం భారత్ చవి చూడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న బలంగా వినబడుతుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి ఇంగ్లీష్ టీం దాదాపు 20 ఓవర్లకు 201 స్కోర్ చేయడం జరిగింది. ఇక ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా ఆల్మోస్ట్ 44 బంతుల్లో 7 4లు 3 6లతో మొత్తం 70 పరుగుల వరకు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-0తో అత్యధికంగా నిలవడం జరిగింది. ఇరు జట్ల మధ్య 4వ టీ20 గురువారం జరగబోతుంది. కానీ ఈసారన్న ప్రదర్శన ఏమైనా మారబోతుందా? రీసెంట్ గా భారత జట్టు పైన ఘోరంగా పరాభవం పాల్గొనడం, ఈ విధంగా ఓటమి పాల్గొనడం, భారత చెత్త ప్రదర్శన చేయడం పైన మాత్రం నెటిజన్లతో పాటుగా అభిమానులు కూడా ఫైర్ అవుతున్నటువంటి వైరాన్ని మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి యొక్క మ్యాచ్ తీరుతెన్నులు ఒకసారి మనం గమనిస్తున్నాం. ఇంగ్లాండ్ గడ్డ పైన భారత్ కు ఘోర పరాభవం ఎదురైంది. మూడో టీ20లో 125 రన్స్ తేడాతో అతిపెద్ద పరాజయాన్ని మూటకట్టుకుంది. టీ20 వరల్డ్ కప్ నెక్కిన తర్వాత భారత జట్టు ఒక చెత్త ప్రదర్శన చూసినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా 202 పరుగుల లక్ష్య ఛేదంలో కూడా విఫలమైనటువంటి పరిస్థితి. ఇక 11.4 ఓవర్లలో 76 రన్స్ కి కుప్పకూలింది టీమిండియా. ప్రధానంగా జోష్ టంగ్ అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ వీరిద్దరు కూడా పేస్ ధాటికి ఆల్అౌట్ అయినటువంటి వైన మనం చూస్తున్నాం. ఇక 4వ టీ20 దీనికి సంబంధించిన మ్యాచ్ గురువారం జరగబోతుంది. రేపన్న ప్రదర్శనను మెరుగుపరుచుకోబోతున్నారా? ఇలాంటి చెత్త ప్రదర్శన మరోసారి కనపరిస్తే మాత్రం ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా పక్కాగా కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో భారత టీం తన ప్రదర్శనలో మార్పులు తెచ్చుకోవాలి. కీలకమైనటువంటి మిడిల్ ఆర్డర్లో కానివ్వండి, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది మాత్రం క్రీడా విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన అభిప్రాయం.